జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీ జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో జిహాద్ అనే పదం గురించి మీరు వినే ఉంటారు కొంతమంది అయితే చాలా ఎక్కువ సార్లు కూడా విని ఉండొచ్చు సరే ఇప్పుడు ఈ జిహాద్ అనే పదం ఎవరు వాడతారో ఏ సందర్భాల్లో వాడతారో మీకు తెలిసే ఉంటుంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీకు ఈ జిహాద్ అనే పదం చాలా గొప్ప పదం అంట ఈ న్యూస్ చూడండి ఒకసారి అసలు ఇలా కథ ఏందో మీకే అర్థమవుతుంది నాకు ఏంటంటే ఒక్కోసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు చెప్పాలంటే నాకు మెంటల్ వచ్చింది ఏందిరావు స్వామి ఈ దేశం ఎంతగా దిగజారిపోతుంది వీళ్ళు ఏం చేస్తారా నాయన జనాలను ఏ పక్క తీసుకోవాలనుకుంటారనేది నాకు అర్థం కాకుండా పోతుంది సరే ఇక ఈ న్యూస్ విషయానికి వస్తే ఈ నిష్ఠాదరిద్రపు జిహాద్ మూలంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతారు ఈ జిహాద్ మూలంగానే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు ఈ జిహాద్ మూలంగానే మన దేశంలో కొన్ని వందల సార్లు బాంబు పేలుళ్ళు జరిగి వేలాది మంది అమాయకులు చనిపోయినారు ఈ జిహాద్ మూలంగానే ప్రపంచంలో శాంతి అనేది లేకుండానే పోయింది అలాంటి జిహాదీను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుంది అంటే అప్పటికి వీళ్ళని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమనాలంటాలే తన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చివరకు జిహాదీ అన్న పదాన్ని కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అయితే చేసింది అసలు తాను ఒక జిహాదీననే జిహాదీలే ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోరు చివరకు ఒసామా బిన్ లాడెన్ కూడా తాను జిహాదీని అని చెప్పి చెప్పుకోవాలా అంతటి భయంకరమైనటువంటి జిహాదీ అనే పదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టింది తన ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం ఈ కరుడుగట్టేటువంటి తీవ్రవాదులకే పరిమితమైనటువంటి ఈ జిహాద్ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా మాట్లాడింది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవభూమి అని చెప్పి అంటారని ఇది హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఇక్కడ గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ అదేవిధంగా కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈ ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి ఇవి గాక మరొక 150 దాకా మహాశివాలయాలు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి దీంతో ఈ రాష్ట్రం హిందువులకు చాలా ప్రత్యేకం అన్నమాట అందుకే ఈ రాష్ట్రాన్ని ఈ జిహాదీలు టార్గెట్ చేసినారు పెద్ద సంఖ్యలో మదర్సాలను స్థాపించి ఎక్కడెక్కడి నుంచో ఈ ముస్లిం పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మదర్సాల్లో జాయిన్ చేపిస్తారు అంటే ఇక్కడ మదర్సాల్లో చదువుకుంటే ఆ పిల్లలు పెద్దయిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి ఓటర్లుగా మారిపోతారన్నమాట ఇక అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనుక కన్నారనుకో 2047 నాటికి ఉత్తరాఖండ్లో ముస్లింల పాపులేషన్ను పెంచవచ్చు అనేది వాళ్ళ ఆలోచన అర్థమైందా అక్కడ వాళ్ళకు ఆడపిల్లలు ఎట్టొచ్చారు క్లారిటీ వచ్చిందా మీకేమైనా అది అయితే ఈ దురాలోచనను గుర్తించినటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇక ఈ మదర్సాలపైన దృష్టి పెట్టింది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మదర్సాలలో సగానికి సగం మదర్సాలు అక్రమమైనటియే దీంతో ఉత్తరాఖండ్లోని ప్రతి మదర్సాను కూడా చెక్ చేయడం ప్రారంభించారు ఈ మదర్సాల పర్మిషన్లను పరిశీలించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఏకంగా 500 అక్రమ మదర్సాలు బయటపడినాయి దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు 136 మదర్సాలను మూసేసి సీల్ చేసేశారు ఇవన్నీ కూడా అక్రమ మదర్సాలని చెప్పేసి సాక్షాత్తు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తెలియజేశాడు దీంతో ఇక ఉత్తరాఖండ్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా ఏఐసిసి మెంబర్ అయినటువంటి గరిమా మెహ్రా దాసౌని ఈవిడ గారు రంగంలోకి దిగింది ఈ అక్రమ మదర్సాలను సపోర్ట్ చేయడానికి ఒక మీడియా సమావేశం నిర్వహించింది ఈవిడ గారు ఇక ఆ మీడియా సమావేశంలో ఈ మదర్సాలను మూసివేయడం అన్యాయం అక్రమం అంట గొంతుబోయేలా వచ్చింది సరే వాటికి ఏమైనా పర్మిషన్లు ఉంటే చెప్పండి అన్యాయం ఎట్టవుతుందో మాట్లాడదాం పర్మిషన్లు ఉంటే అన్యాయం కాదు ఖచ్చితంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మీద చర్యలు అయితే తీసుకోవచ్చు కనీసం పర్మిషన్లు కూడా లేకుండా ఇది అన్యాయం అక్రమం అంటే ఎట్టా ఇప్పుడు కనీసం ఒక చిల్లరంగడే అంటే ఇది ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లు కావాల్సి వచ్చింది అలాంటిది నువ్వు ఏకంగా మదర్సాని పెట్టేసినావు అంటే పర్మిషన్ లేకుండా అది అక్రమంగా సక్రమం అవుతుంది అదే ఇక ఈవిడ గారు జిహాద్ గురించి మాట్లాడతా అసలు ఇల్లీగల్ మదర్సాలు అంటున్నారు ఇల్లీగల్ అనే పదాన్ని అనవసరంగా దుర్వినియోగం చేస్తున్నారు అచ్చం ఎట్టా ఈ జిహాదీ పదాన్ని దుర్వినియోగం చేసినట్టే ఏది జిహాదీ అనే పదం ఒక పాజిటివ్ శబ్దం అంట ఏది జిహాదీ అనే పదము ఒక పాజిటివ్ శబ్దం అంట జిహాదీ అంటే ఒక రెవల్యూషను జిహాదీ అంటే ఒక గొప్ప మార్పు
జిహాదీ అంటే ఒక చేంజ్ అంటూ జిహాదీని పొగడ్డం ప్రారంభించింది. అది చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతైందనమాట. ఒకవేళ ఆమె తెలియక తప్పు చేసింది అనుకోండి, తరువాత కనీసం సారీ చెప్పాలి కదా, చెప్పలేదు. పైగా ఈ విషయాన్ని ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా వ్యతిరేకించకపోవడం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే చివరికి తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి చివరకు జిహాద్ అనే పదాన్ని కూడా సమర్థించేటటువంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇక త్వరలోనే నేరుగా తీవ్రవాదులను కూడా సమర్థిస్తారేమో చూడాల. దేనికైనా కూడా సిద్ధపడిపోతారు. ఓట్ల కోసం, వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడిపోవడానికి, దేనికైనా దిగజారిపోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నట్టయితే అర్థమవుతుంది. దీన్ని ఎంతమంది సమర్థిస్తారో ఒకసారి చూద్దాం. చాలామంది మత ఛాందస్వాదులు అంటూ ఉంటారు కదా, నేను వార్తలు చెప్పేటప్పుడు. నాయన ఒకసారి మీరు శుద్ధపూసలారా, శాంతి వచనాలు మాట్లాడేవాళ్ళారా, ఒకసారి దానికి ఏందో ఒకసారి సమాధానం చెప్పి ఏదైనా మీ వంతు ఏం చెప్తారో ఒకసారి చెప్పండి. ఏంది దరిద్రం అనేది? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.